హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఇప్పుడైతే రీసెంట్గా ఒక లేటెస్ట్ ఇష్యూ అయితే నడుస్తుంది మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఎగ్జిబిటర్స్ తరపున మొన్న శిరీష్ రెడ్డి గారు అండ్ సునీల్ నారాయణ్ గారు వాళ్ళ టీం అంతా వచ్చి మాట్లాడింది. అండ్ నిన్న ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో నాగవంశీ గారు, మైత్రి, రవిశంకర్ గారు, వెంకట సతీష్ కిలార్ గారు, సాహు గరికపాటి గారు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అండ్ డైరెక్ట్గా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని అర్థమైంది ఆ ప్రెస్ మీట్లు రెండు చూశాక. మీరు కనుక ఫాలో అయ్యి ఉంటే మీకేమనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వంశీ గారు అయితే ఒక కమెంట్ చేశారనమాట. సింగిల్ స్క్రీన్స్ని కాపాడాలని సునీల్ నారాయణ్ గారు ఎలా అంటారు? ఆయన ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ మల్టీప్లెక్స్లు కడుతున్నాడు కదా, సింగిల్ స్క్రీన్స్ గురించి ఆయనకి ఎందుకు అసలు ఆయన క్వశ్చన్ ఎత్తితే ఆయన ఇలా చెప్పారు. సేటు గారు మల్టీప్లెక్స్లు కడుతూ సింగిల్ స్క్రీన్ గురించి పోరాడడం చాలా కామెడీగా ఉంది, ఇలాంటివి తగ్గించుకోవాలి అని. అండ్ సునీల్ నారాయణ్ గారు కౌంటర్లో ఆయన ఏం చెప్పారంటే, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, ఆ జుట్టు అతికించుకుని విగ్గు పెట్టుకుని అద్దాలు పెట్టుకుని, ఆ నాగవంశీ గారు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు పట్టించుకోకండి అని రీసెంట్గా అయితే ఒక పోస్ట్ చేశారు. ఈ రెండింటి మధ్యలో నాకేం ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే నాగవంశీ గారిది విగ్ అని నాకు ఇవాళ అర్థమైంది అనమాట. సో మీకేమనిపించింది? నాగవంశీ గారిది ఎప్పుడన్నా విగ్ అనిపించిందా? కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు కావాలంటే వెంటనే సినీ గ్లిమ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త కొత్త వీడియోస్ ఇలాంటివి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బాయ్.